మానవుడికి ఒక లిమిట్ ఉంది, కానీ దేవుడి ప్రేమకు ఏం లేదు. అందుకన్నాడు దేవుడు, దేవుడి లోకమును ఎంతగా ప్రేమించాడంటే ఈ రోజు వరకు కూడా ప్రేమను వర్ణించలేని వారి ప్రపంచంలో ఎవరు కూడా అవసరమైతే నీ కొరకు మనం ఏమైనా నువ్వు తల్లి చెడుతల కొరకు ఆయన తలకే పెట్టుకున్నాడ. నువ్వు నడిచే చెడు నడకమని నువ్వు బట్టి ఆయన చేసుకున్నాడ. ఆయన కాలు మేకులు, నువ్వు చెడుతో చేసిన క్రియలు బట్టి ఆయన చెడుకి ఏం కొడుకున్నాడ, మేకులు. ఈ మదమెక్కి చేసే క్రియలను బట్టి తన యొక్క దేహం అంతా ఏంటంట. మరి ఈరోజు పాపపు మంచం అనేది ఛాయలోకి వెళ్ళి చేసుకుంటున్న దాని కొరకు ఆయన డొక్కలో ఈ యొక్క మరణ వేదనంతా కూడా ఈ లోకంలో నివసించే ప్రతి ఒక్క మానవుడు అనుభవించాల్సినవి. ఆ కొరడాల దగ్గరైనా, ఆ ముళ్ళ కిరీటమైనా, ఆ యొక్క చేతికైనా కాలుకైనా, ఇవన్నీ కూడా ఎవరు అనుభవించాల్సిందట, మనం. కానీ దేవుడు ఏం చేశాడు తెలుసా, మనులను విముక్తి చేశాడు.